ఉడుకుతోంది? పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందా? ఎంపీలు ఎందుకు జంప్ అయ్యారు అన్న ప్రశ్నలు దేశ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇక అటు పంజాబ్ అసెంబ్లీలోనూ ఆప్కు కష్టాలు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితోనే ఉన్నారన్న టాక్ నటు వినిపిస్తోంది. మొన్ననే తగిలిన భారీ షాక్ నుంచి కోలుకోలేని ఆప్కు మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఆప్కు భారీ షాక్ ఇచ్చిన రాఘవ్ చెద్దా బీజేపీలో చేరడంతో రాజకీయాల కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ వచ్చిందనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాల మధ్య చెద్దా కేబినెట్ లో చోటు దక్కించుకుంటారా లేదా అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. ऐसा बेहतरीन काम करने वाली भगवंत मान की सरकार, ऐसा बेहतरीन काम करने वाली आम आदमी पार्टी की सरकार को भारतीय जनता पार्टी ने, नरेंद्र मोदी और अमित शाह ने रोकने, तोड़ने और उनके काम को बाधित करने का काम किया है। पंजाब की जनता के साथ धोखा देने का काम किया है। और आज आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया। ये सातों नाम पंजाब की जनता को याद रखना चाहिए। ये सातों नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे। पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी। దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఒక అతిపెద్ద పొలిటికల్ ఎర్త్ క్వేక్ తగిలిందంటున్నారు. నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఆప్ ఫైట్ బ్రాండ్ దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ చెద్దా తన సొంత పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గుడ్ కి చేరిపోయారు. ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కేవలం రాఘవ్ చెద్దా ఒక్కరే కాదు, రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది ఎంపీలు ఏకంగా 7 ఒకేసారి బీజేపీలో జాయిన్ అయిపోయారు. అసలు రాఘవ్ చెద్దా ఇంత సంచలనం ఎందుకు తీసుకున్నాడు? మిగతా 6 ఎంపీలు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ దీనిపై ఎలా రియాక్ట్ అయ్యారు? రాఘవ్ చెద్దాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందా? बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं। That we, the 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha, exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की लीडरशिप में और गृह मंत्री अमित शाह जी की संकल्प शक्ति के साथ जुड़कर बिना रुके और बिना थके देश के लिए काम करेंगे। రాఘవ్ చెద్దా కేవలం తన ఒక్కడి రాజీనామాతో సరిపెట్టలేదు, పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. తనతో పాటు మరో 6 రాజ్యసభ ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎంపీలు ఎవరో కాదు, ఆప్ కీలక వ్యూహకర్త సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మాలివాల్ వీరంతా రాఘవ్ చెద్దాతో కలిసి ఒకేసారి బీజేపీలో చేరారు. అంటే రాజ్యసభలో ఆప్కు ఉన్న మొత్తం 10 మంది ఎంపీల్లో 7 పార్టీని వీడారు. 2/3 మెజార్టీ ఎంపీలు ఇలా ఒకేసారి ఆమ్ ఆద్మీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం ఢిల్లీ పాలిటిక్స్ ను షేక్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా రాఘవ్ చెద్దాకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తే ఒక పవర్ఫుల్ లీడర్ గా ఆయనకు మంచి పేరుంది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చెద్దా ఆప్ను విడటానికి చాలా బలమైన కారణాలే చెప్పారు. పార్లమెంట్లో ప్రజల తరపున మాట్లాడిన గళాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగా నొక్కేసిందని చెద్దా బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా పార్టీలో తనకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని, రీసెంట్ గా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి కూడా తనను సైలెంట్ గా తప్పించారని ఆయన తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొడుకు శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం మనం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెద్దా బీజేపీలో చేయడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. రాఘవ్ చెడ్డా ఈయనకి ప్రత్యేకంగా ఒక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. యూత్ ఐకాన్ అండ్ చాలా మైనర్ నుంచి మేజర్ ఇష్యూకి సంబంధించి ఆయన సభలో మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాము ఎంత గట్టిగా మాట్లాడడం జరిగిందో. సో ఇప్పుడు ఈయన ఒక సెన్సేషనల్ డిసిజన్ తీసుకున్నారు. సో ఆయన చుట్టే ఇప్పుడు దేశ రాజకీయాలు తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాఘవ్ చెడ్డా సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీలోకి చేరిపోయాడు. సో ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలని, రూమర్స్ ని ఆయన నిజం చేస్తూ నేను బీజేపీలో జాయిన్ అవుతున్నానని కుండబద్దలు కొట్టేశారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఒక్కరే బీజేపీలోకి చేరలేదు. ఆయనతో పాటు ఇంకో 6 ఆప్ ఎంపీలు కూడా బీజేపీలోకి కలవడం మనం చూసాము. సో ఒక్క ఎంపీ తిరుగుబాటు చేపడితే ఏ విధంగా తిరుగుబడతారన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక రూమర్ ఏమొస్తుందంటే ఇప్పుడు బీజేపీలో రాఘవ్ చెడ్డా చేరారంటే ఆయనకు ఒక సెంట్రల్ మినిస్టర్ హోదా కూడా ఇస్తారన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అది ఇంకొన్ని రోజుల్లో కూడా తేలబోతుంది. నిజంగా ఆయన అలాంటి ఒక సీట్ ని చేపడతారా లేదా అనేది అది ఇంకొన్ని రోజులు తెలుస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. సో రాఘవ్ చెడ్డా 2 థింగ్స్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఫస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిందే కరప్షన్ ని కట్ చేయడానికి. సో దిస్ వాజ్ ది మెయిన్ రీజన్. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కరప్టెడ్ అయి ఉన్నారు. సో అందుకే నాకు అది నచ్చక నేను బయటకు వచ్చేస్తున్నానని ఒకటి క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే ఐఎమ్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఈ ఇష్యూ. సో మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బుర్ర రాము గౌడ్ గారు, అధికార ప్రతినిధి. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రైట్, సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బుర్ర రాము గౌడ్ గారు, అధికార ప్రతినిధి, అండ్ అలాగే శ్రవణ్ గారు, బీజేపీ మాజీ కార్పొరేటర్, అండ్ ఆల్సో మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ముగ్గురికి. మనం చూస్తున్నాము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే టాపిక్ కి సంబంధించి హాట్ చర్చగా మారిందని చెప్పొచ్చు. అది రాఘవ్ చెడ్డా జాయినింగ్ బీజేపీ. సో ఇన్ని రోజులు రూమర్స్ అనుకున్నారు, కానీ కుండబద్దలు కొట్టేసి నిజాలు అంటే కొన్ని విషయాలు బయట చెప్పి ఆయన బీజేపీలోకి జాయిన్ అయిపోవడం మనం చూస్తున్నాము. సో ముందుగా రామగౌడ్ గారు మీరు చెప్పండి, రాఘవ్ చెడ్డా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తారండి. ఒకటి, ఐఎమ్ ది రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ, అండ్ రెండోది కరప్షన్ కోసం మేము ఆప్ ని పెట్టాం కానీ ఆప్ నేతలందరూ కూడా కరప్టెడ్ అయిపోయారన్న 2 స్టేట్మెంట్ ని పాస్ చేశారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సో అందరికి నమస్కారం. ముఖ్యంగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ప్యానెల్ లో పాల్గొన్న మిత్రులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ముఖ్యంగా ఒకటే చెప్పాలి, రాఘవ్ చెడ్డా గురించి మేము చాలా కొద్ది కాలంగానే, అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా, ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ పైన, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఈ స్కామ్ అని ఎప్పుడైతే మోపారో అప్పటి నుంచి వెళ్ళి భయానికి గురై ఈ దేశంని విడిచిపెట్టి వెళ్ళిన పరిస్థితి. ఎప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్ళిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఏ రోజు కూడా భరోసా ఇయ్యలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి ఏ రోజు కూడా పనిచేయలేదు. సో ఈ రోజు రాఘవ్ చెడ్డా ఏదైతే టీం తీసుకొని వెళ్తున్నాడో, ఒకటి చెప్పాలండి, ఈ రాజకీయంలో బీజేపీ ఆడుతున్న నాటకం. బీజేపీ బయటకి ఒక రకంగా చెప్తుంది, లోపల వాళ్ళు చేసే మాటలు ఒక రకంగా ఉంటాయి అనేది మనకి క్లియర్ గా అర్థమైంది. ఈ రోజు ఇదే రాఘవ్ చెడ్డా, ఇదే పార్లమెంట్, ఇదే రాఘవ్ చెడ్డా మాట్లాడుతూ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ దొంగలు, అన్పడగాలని మాట్లాడిన రాఘవ్ చెడ్డాకు ఈరోజు ఆ బీజేపీ పార్టీ ఎట్లా మంచిదైంది? ఈ రోజు ఈ దేశ ప్రజలకు బీజేపీ పార్టీలో, అసలు దేశ ప్రజలకు బీజేపీ అవసరం లేదన్న రాఘవ్ చెడ్డాకు ఈ రోజు బీజేపీ పార్టీ మంచిదని ఎట్లయింది? ఎందుకంటే భయంతో పరిచే నాయకుడు ఎప్పుడు కూడా ఆప్లో ఉండలేరు అనేది చెప్తున్నాం. మా నాయకుడు భయం లేకుండా ఏదైతే స్కామ్ అని ఈ రోజు బీజేపీ పార్టీ బురదలు చేసిందో,
సో దాన్ని తిప్పికొట్టడానికి దానిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. కానీ ఏమైంది రాఘవ చెడ్డా ఏం చేసిండు? ఈ రోజు ఇంతమంది ఫాలోయింగ్ ఉన్న నాయకుడికి ఈ రోజు ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లెఫ్ట్ అని చెప్పాడో 10 లక్షల వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఈ రోజు యంగ్స్టర్స్ అందరూ కూడా దూరం అయిపోయారు. సో కాబట్టి బీజేపీ చేస్తున్న అరాచకాలు ఏదైతే దర్యాప్తు సంస్థలను వెంబడించుకొని దర్యాప్తు సంస్థ అండి బీజేపీ నాయకులకు ఒకటే సూటి ప్రశ్న. అశోక్ మిట్టల్ని 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఏదైతే రైడింగ్ లు జరిపించిన మీరు ఈ రోజు మళ్ళీ మీ పార్టీలకు జారగానే పునీతులైతారా? అంటే మీదేమైనా వాషింగ్ మిషనా? వాషింగ్ మిషన్ పౌడరా? మీరేమైనా మీ దగ్గరికి రాగానే పునీతులైతారా? రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బీజేపీ పార్టీ గుజరాత్ లో బ్రహ్మాండంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ఏదైతే పంజాబ్ తో పాటు గుజరాత్ లో కూడా గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తుందని ఒకే ఒక అక్కస్తో ఇక్కడ పంజాబ్ లో ఈ రోజు అల్లరి సృష్టించాలని. కానీ వీళ్ళు డైరెక్ట్ గా పాల్గొని ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు కాదండి. ఈ రోజు పంజాబ్ ప్రజలు పంజాబ్ ఎమ్మెల్యే ఎలక్షన్ ని గెలిపించి వాళ్ళు ఎవరైతే ఈ రాజ్యసభకి మా పంజాబ్ తరపున మా సమస్యల మీద మాట్లాడతారని పంపించారే. కానీ వీళ్ళు ఇప్పుడు పోంగానే ఇదేదో అవుతుందని కాదు. కాబట్టి రాఘవ చెడ్డా అండ్ టీమ్ గ్యాంగ్ అంతా కూడా బీజేపీలో చేరుకున్న ఎవరైతే ఈ గ్యాంగ్ ఉన్నారో ఈ రోజు పంజాబ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మాట్లాడదాం. క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. సో శ్రవణ్ గారు మీరు చెప్పండి, మనం రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుకుంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించలేదు. ఒక ఎంపీ అయి ఉండి ఓకే సభలో ఆయన సామాన్య ప్రజలకు సంబంధించి ఆయన సభలో మాట్లాడటం అనేది కరెక్టే, అది 100% కరెక్టే. కానీ తమ పార్టీలోనే అంత గందరగోళం ఏర్పడితే ఆయన పార్టీకి సంబంధించి ఆ వివాదానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ముందుగా అందరికి నమస్తే అండి. ఇప్పుడు రాఘవ చెడ్డా గారు కేజ్రీవాల్ గారు జైలుకి పోయినప్పుడు స్పందించలేదు అనేది నేను ఆన్సర్ చెప్పలేనటువంటి క్వశ్చన్. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆయన ఆప్లోనే ఉన్నారు. ఆపులో ఏం ముసలం ఉంది, ఏ గొడవలు ఉన్నాయి, ఏమేమి నడుస్తున్నాయి అనేది, ఎక్కడ వ్యవహారాల్లో ఎక్కడ తేడా వచ్చింది, వాళ్ళ కాళ్ళకి ఎక్కడ పడట్లేదు అనేది మనం చెప్పలేనటువంటి సమాధానం. కాకపోతే నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇందాక వారు ఆపు నాయకులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాఘవ చెడ్డా ఇప్పుడు ఏ విధంగా అంటే గతంలో బీజేపీని తిప్పినటువంటి వాళ్ళు బీజేపీకి ఇప్పుడు రాఘవ చెడ్డా ఏ విధంగా మంచి వాళ్ళు లేరు, రాఘవ చెడ్డాకి ఏ విధంగా బీజేపీ మంచి వాళ్ళు లేరు. నేను అడుగుతున్నా సార్, ఈ రోజు కేజ్రీవాల్ గారు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు, ఓకే అన్నా హజారే గారితో స్టార్ట్ చేసినప్పుడు ఇండియా అగైన్స్ కరప్షన్ శిల్పారామం వేదికగా ఎదురుగున్నటువంటి ఇప్పుడు కట్టినటువంటి కట్టడం అంతా ఓపెన్ ల్యాండ్, అక్కడ మొదట కూర్చున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక మంది ఆజీజ్ గాని చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎల్ఎస్పీ అప్పుడు మేజర్ గా లోక్ సత్తా ఎక్కువ రోల్ ప్లే చేసింది. అప్పుడు అక్కడ కూర్చున్న నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అనేక కంపెనీల్లో ఉన్నటువంటి మాలాంటి యువకులతో కలిసి అక్కడ కూర్చున్నటువంటి ఆ రోజు మేము కూడా మరి చాలా పెద్ద ఆస్పిరేషన్స్ తో కూర్చున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా కూర్చున్నటువంటి ఇదే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముద్దొచ్చిందని చెప్పి వాళ్ళతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఎక్కడ కావాల్సినటువంటి బిల్లులు ఎట్టిపోయినాయి, ఆయనకు కోరినటువంటి బిల్లులు ఎట్టిపోయినాయి. ఆయనకి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంఘనెక్కి కూర్చోగానే అంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద మన కేజ్రీవాల్ గారికి ఎందుకు వస్తుంది? కేజ్రీవాల్ గారు పెట్టినటువంటి ఏవైతే ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎన్జిఓస్, పరివర్తన్ కానివ్వండి, కబీర్ కానివ్వండి, అనేక వివాదాల్లో ఉన్నాయి. విదేశీ నిధులు పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి సిఐఏ ఏజెంట్ గా ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ప్రజలు చెప్పుకుంటున్నారు, నేను చెప్పట్లేదు. ప్రజలు కేజ్రీవాల్ ఒక సిఐఏ ఏజెంట్ గా ఏ విధంగా సిఐఏ బంగ్లాదేశ్ లో ఆపరేషన్ చేసిందో, ఏ విధంగా లడాక్ లో ఆపరేషన్ చేసిందో, ఏ విధంగా నేపాల్ లో ఆపరేషన్ చేసిందో, ఏ విధంగా దేశంలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో అంతర్గత కళలు రేకెత్తించేందుకు సిఐఏ ప్రయత్నాలు చేస్తుందో, అదే ప్రయత్నాల్లో భాగంగా కేజ్రీవాల్ కూడా
అనేక రకాలుగా ఈ దేశంలో ఆందోళన సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి యువతను రెచ్చగొట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈ రోజు గద్దెనెక్కిందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సార్ ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. కేజ్రీవాల్ గారికి జయప్రకాష్ నారాయణ గారి ముందు చిన్న మనిషి కూడా కాదు వాస్తవానికి చెప్తే. అటువంటి వ్యక్తి కూడా స్ట్రైట్ జేపీ గారు లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో తన్ను మిల్లాడుతున్న పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఈ దేశ రాజకీయాల్లో ఉన్నట్టు కేవలం విదేశీ ప్రోత్సాహం దొంగ అటువంటి వ్యక్తిని కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీ కానివచ్చు లేకపోతే ఆప్ కానివచ్చు వాళ్ళ ఒపీనియన్స్ ని వాళ్ళ వర్షన్స్ అయితే చెప్పుకోవడం మనం చూసాము. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు రాఘవ్ చద్దా గారు ఇప్పుడు ఏమైనా కబుర్లు చెప్పొచ్చు, కానీ మేము అవినీతికి వ్యతిరేకంగా మేము ప్రారంభించాము ఆపునని చెప్తున్నారు. మరి బీజేపీ ఇప్పుడు అవినీతి పార్టీ కాదని వాళ్ళు ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఒకవేళ సర్టిఫికెట్ ఇచ్చేట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు. మరి అప్పుడు బీజేపీ అవినీతికి ఏమి సంబంధం లేనటువంటి స్వచ్ఛమైన పార్టీ అని అనుకుంటే దానిలో ఎందుకు చేరకుండా ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు పెట్టారనేటువంటి ప్రశ్న. అందుకని పార్టీ ఫిరాయించిన తర్వాత ఏమైనా చెప్తారు, అటువంటి చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత ఏమిటనేటువంటిది ఒక సమస్య. ఇప్పుడు మన బీజేపీ మిత్రుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సిఏఏ ఏజెంటు లేకపోతే సిఏఏ అని చెప్పేసి చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర రాసినటువంటి మధు పూర్ణిమ ఈశ్వర్ ఆమె బీజేపీ నాయకురాలుగా లేదా స్పోక్స్ పర్సన్ గా ఉంది. ఆమె చెప్పింది సిఐఏ ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ గారిని అని చెప్పేసి ఆమె చెప్పింది. మరి సిఐఏ అనేక మందిని ఏర్పాటు చేస్తుంది, అందులో వాస్తవం, అందులో ఏమీ సందేహం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఒకవేళ రాజకీయంగా ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ గబ్బు పడితే మరొక ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి సిఐఏ అనేక మందిని ఆ విధమైన చేస్తూ ఉంది. అందులో మరి మిత్రుడు చెప్పినట్టు ఒకవేళ కేజ్రీవాల్ కూడా అలాంటి వాడైతే మరి వాట్ అబౌట్ నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీ గురించి కూడా అదే చెప్పారు కదా, సిఐఏ తయారు చేసినటువంటి వ్యక్తి అని. అందుకని విషయం ఏమిటంటే రాఘవ్ చద్దా అనేటువంటి వ్యక్తి అతను ప్రవర్తన అవన్నీ కూడా చూసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉండి పోరాడండి, పార్టీలో ఉండి పోరాడండి. ఒకవేళ నిజంగా అవినీతి పరులతో నిండి ఉంటే మీరు పోరాడండి. లేకపోతే మీరు అందరు ఉన్నారు కదా బీజేపీలో చేరి మీరేం చేస్తారు? బీజేపీ మందలో చేరి బీజేపీలో ఉన్నటువంటి అవినీతి గురించి తెలియదా జనానికి? బీజేపీలో కూడా కరప్షన్ ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీలో కరప్షన్ ఉంటే బయటకు వచ్చి వేరే పార్టీ ఏదైనా స్థాపిస్తే అయిపోయింది కదా. వేరే పార్టీ పెట్టుకోవాలి. మరి అదే బీజేపీలో చేరితే అదే బీజేపీలో చేరి ఇది శుద్ధమైన పార్టీ అని అంటే ఎవరు విశ్వసిస్తారు? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురించి బీజేపీ నాయకులు పెద్ద ఛార్జ్ షీట్ పెట్టి అవినీతి పరుడు, మేము అధికారానికి వస్తే ఇతన్ని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? అతన్నే ముఖ్యమంత్రిగా చేసి అతని నాయకత్వంలోనే చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు అవినీతి గురించి లేకపోతే ఇంకో దాని గురించి కబుర్లు చెప్తే జనం మరి అంత అమాయకంగా లేరు. కానీ అవకాశవాదం, పార్టీలను మింగేయడం గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజ్యసభ పక్షం మొత్తాన్ని 3 ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం విలీనం చేసుకున్నారు. ఏమిటంటే ఇది చట్టబద్ధంగా జరిగింది అన్నారు తప్ప అది నైతికంగా మంచిదా కాదా, లేకపోతే నైతిక విలువల గురించి చెప్పేటువంటి బీజేపీ వాళ్ళు మరి చట్టబద్ధంగా చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆ విధంగా అవకాశవాదం ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి వాళ్ళకి విలువలే ఉంటాయి, వలువలే ఉంటాయి. అందుకని ఇప్పుడు వీళ్ళని చేర్చుకున్నందువల్ల బీజేపీకి ఏమైనా లబ్ధి కలుగుతుందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా లబ్ధి కలుగుతుందా అంటే పర్సనల్ గా రాముగౌడ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. సో మెయిన్ ఇది ఈ డౌట్ ఇప్పటిది కాదండి. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చడ్డా చాలా ప్రామినెంట్ లీడర్, అంటే చాలా అప్పుడు ఆయన ఒక లైమ్ లైట్ లోకి వచ్చారు, చాలా ఫేమస్ కాబట్టి ఆయన స్పందిస్తారు. అతిషి స్పందించింది, రాఘవ్ చడ్డా స్పందిస్తాడేమో అని అందరూ అనుకున్నారు, కానీ ఆయన స్పందించలేదు. సో ఈ ఫ్రిక్షన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందా? రామగౌడ్ గారు
అన్మ్యూట్ చేయరా? ఎప్పుడైతేనే ఒక పాలసీని లిక్కర్ కేసుగా చేశారో బీజేపీకి ఉన్నది ఒకటి పార్టీలని విడగొట్టాలి. ఆ పార్టీలను విడగొట్టాలంటే ఈడీలని సిబిఐలని వాళ్ళ మీదకి పంపించాలి. వాళ్ళ మీదకి పంపించి తెల్లారో మరోనాడు వాళ్ళని భయభ్రాంతులు చేయాలి. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్టు చేశారో, ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ పాలసీలో ఇరికించారో, సో దాని తర్వాతనే సేమ్ బీజేపీ ఖచ్చితంగా రాఘవ చెడ్డాను బెదిరించింది అనేది నిజం. ఎప్పుడైతే భయపడ్డాడో నాయకుడు, ఆ నాయకుడు ఈ దేశం నుంచి వెళ్ళి పారిపోయాడు. ఈ దేశం నుంచి వెళ్ళిపోయి అరవింద్ కేజ్రీవాల్ గారు కింది కోర్టులు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు దోషి కాదు అని చెప్పిన తర్వాత కూడా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి కలవలేకపోయాడు ఈ నాయకుడు. అంటే అప్పటితోటే బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి. ఒక్కటండి, ఈయనను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ నుంచి వెళ్ళి తీసివేయడం వల్ల దానికి పెద్ద వచ్చిన సమస్య పెద్దగా లేదే. ఈరోజు పంజాబ్ నుంచి వెళ్ళి ఎన్నికైన నువ్వు, పంజాబ్ ఎమ్మెల్యేల నుంచి వెళ్ళి ఎన్నికైన నువ్వు వాళ్ళ పక్షాన మాట్లాడాలి. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మద్దతుగా ఉండాలి. కానీ ఎప్పటి నుంచి అయితే బీజేపీకి తొత్తుగా మారిపోయిందో, ఎప్పటి నుంచి అయితే బీజేపీ తోటి మాట్లాడో, ఎప్పుడు కూడా సభలో బీజేపీ కాదండి, మనకి ప్రమోషన్ వస్తే దానికి రెట్టింపు స్పీడ్ తో మనం పనిచేస్తాం, కానీ డిమోషన్ వస్తే ఎందుకు పనిచేస్తాం అన్న థాట్ కూడా వస్తుంది కదండి. పార్టీ నిర్ణయం అండి, అది పార్టీ నిర్ణయం. ఈ రోజు రాఘవ చెడ్డాని ఎవరు ప్రమోషన్ ఇచ్చారండి? ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కాదా? ఇంత చిన్న వయసులోనే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యున్నతమైన స్థానాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వలేదు ఆయనకి. ఈ రోజు తనే ఉండలేడు కదా డిప్యూటీ. ఎందుకు డిప్యూటీ స్పీకర్ నుంచి ఎందుకు తొలగించేశారు ఆయనని? ఎందుకు తొలగించారని అడిగితే ఏం చెప్తారు? పార్టీకి అనుగుణంగా లేడు కాబట్టి, పార్టీ ఇంకో బాధ్యత అప్పచెప్పాల్సి ఉంది కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు రామగౌడ్ గారు మీ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఆప్ అంతా ఖాళీ అయిపోతుంది అనేది, ఒక్క నిమిషం వినండి, ఆప్ పార్టీ అనేది ఖాళీ అయిపోతుందని అందరూ భావిస్తున్నారు. ఏడుగురు ఎంపీలు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? షార్ట్ లో చెప్పండి. ఇంత నీతులు చెప్పిన రాఘవ చెడ్డ పార్లమెంట్ లో మాట్లాడుతూ రాఘవ చెడ్డ మాట్లాడిన మాటలు ఏ నాయకుడైనా కూడా పార్టీ విడిచిపెట్టిపోతే రిజైన్ చేసి వేరే పార్టీలకు వెళ్ళాలని చెప్పిన నాయకుడు మరి ఈ రోజు ఆ రాజ్యసభ పదవికి ఎందుకు రిజైన్ చేయలేదండి? ఓకే, సో ఇప్పుడు ఆప్ ఖాళీ అయిపోతుంది. ఓకే, అర్థమైందండి. రామగౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఆప్ పార్టీ అంతా ఖాళీ అయిపోతుందని ఒక రూమర్ నడుస్తుంది. ఆల్రెడీ 7 ఎంపీలు వెళ్ళిపోయారు. ఒక్క రాఘవ చెడ్డ పోయినంత మాత్రాన ఆ పార్టీ ఖాళీ కాదు. చాలా మంది నాయకులు, కింది స్థాయి నాయకులు చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తారు. గుజరాత్ లో పనిచేస్తారు, పంజాబ్ లో పనిచేస్తారు, గోవాలో పనిచేస్తారు. నాయకత్వం ఉంది. ఈ రోజు మీకు అరవింద్ కేజ్రీవాల్ ఒక అవకాశం ఇచ్చిండు, మీకు మాట్లాడే సత్తా ఉంది కాబట్టి మంచిగా మాట్లాడతామనే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. అది నిలుపుకోక ఓన్లీ ఒకటే అండి. ఓకే, సో శ్రవణ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది రూమర్సా వాస్తవమా అనేది పక్కన పెట్టేస్తే ఇంకొన్ని రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, ఇంకా మిగలదు, ఎవరు కూడా అందులో అంటే అక్కడ ఎమ్మెల్యేలు కూడా సతమతం అవుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి శ్రవణ్ గారు? సార్ మేడం, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశ పౌరుడిగా ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. 100% పార్టీలు ఉండాలి. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా ఉండాలి, బలంగా ఉండాలి, ప్రశ్న వినిపించాలి. ఎప్పుడే డిబేట్ జరుగుతుంది. ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా 100% కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు మనం. అది మేమైనా ఇంకోళ్ళైనా దాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి మాత్రం ఉంటుంది. కలెక్టివ్ గా మనందరం కలిసి ఈ దేశానికి పనిచేయాలనేదే మన ఉద్దేశం 100%. కాబట్టి ఇప్పుడు మేము పోయి ఎవరినో కూలగొట్టారు సార్, మేము మటన్ నడిపించట్లేదు, మేము కూడా రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం. అవతల ప్రత్యర్థి పార్టీలో ఒక ముస్లిం పుట్టి అక్కడ ఉన్నటువంటి ఒక గ్రూపు బీజేపీలో చేరుతా అని వచ్చినప్పుడు, అందులో కొంత ఇంటెలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చేర్పించుకుంటారండి. వద్దు పో అని చెప్పి ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. ఎవరున్నా అదే పని చేస్తారు. ఒకటి. రెండు, గతంలో నరేంద్ర మోదీ ఒక విషయం చెప్పారండి, కరప్టెడ్ పీపుల్ ని మేము తీసుకోము, మా పార్టీలో మేము తీసుకోమని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఈయన చెడ్డా పైన మీరు అంటున్నారు కదా ఎవరినైనా తీసుకుంటామని. నేను అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు అవతల
కరప్షన్ ఎలిగేషన్ లేనటువంటి, నేను ఇందాక అదే అన్నా మీకు, ఒక డీసెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి పబ్లిక్ ఫాలోయింగ్ ఉండి ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు వస్తున్నప్పుడు, అది కూడా ఒక 7 మంది ఎంపీలు కలిసి వస్తున్నప్పుడు మీకు ఒక విషయం ఆలోచించాలండి. ఇందాక ఇప్పుడు సో మన్యం మనం ఏ కోటేశ్వరరావు గారు రాజకీయ మీరు ఒక పార్టీ లాస్ట్ ఒక షార్ట్ వేలో ఒక్క చెప్పండి. నిమిషం, ఒక్క నిమిషం శ్రవణ్ గారు టైం లేదు, ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారిని ఒక లాస్ట్ క్వశ్చన్. సో మన్యం కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఆప్ భూస్థాపితం అయిపోతుందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? షార్ట్ వేలో చెప్పండి కొంచెం. ఆపు భూస్థాపితం అవ్వదు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీ మింగేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమి భూస్థాపితం కాలేదు. ఆ తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యాల మీదనే తర్వాత బీజేపీ మళ్ళా తెలుగుదేశం నాయకుడి అడుగుతున్నది. నోటికి వచ్చినట్టు మాట్లాడే బీజేపీ మింగేసింది, బీజేపీ తిట్టింది. కాముగో అనలిస్ట్ల ముసుగులో కూర్చొని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత మాట్లాడి మనకు చేత కాదు. బీజేపీ శ్రవణ్ గారు ఆయనకు ఒక డౌట్ వచ్చిందండి, కమ్యూనిస్ట్ మాట్లాడకి మీకు మేము చెప్పేది ఏంటో దానికి సమాధానం చెప్పలేక మా మీద పడి ఏడిస్తే ఉపయోగం ఉంది మీకు? మా దగ్గర సమాధానం చెప్పాలి. మీకు రీజన్ లేదు కాబట్టి మీకేమొస్తుంది? అదే మీకు ఏడుపు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, గతంలోనే ఏడుస్తూనే శ్రవణ్ గారు మీరే చెప్పారు, ప్రతిపక్షం ఉంటే వాళ్ళు నిలదీస్తారు, క్వశ్చన్ అడుగుతారు, మరి మీరే ఎందుకు ఇప్పుడు తప్పించుకుంటున్నారు క్వశ్చన్స్ నుంచి? సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాముగౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మన్యం కోటేశ్వర గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.